హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ క్రిస్పీ కార్న్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్: కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, లెమన్ జ్యూస్, సాల్ట్, ఆయిల్. ముందుగా నేను 3 కార్న్ తీసుకున్నాను. తీసేసుకొని మనం ఇలా ఈ విధంగా తీసేసుకొని పొట్టంతా ఇలా ఒలుచుకోవాలన్నమాట. 3 కార్న్ తీసుకొని ఇలా ఒలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని వాటర్ పోసేసుకోండి. వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మొత్తం ఈ కార్న్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా ఉడికించుకోండి. మనకి మంచిగా 90% ఉడకాలన్నమాట కార్న్ అనేది. చూడండి, ఈ విధంగా హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోండి. ఇలా వేయడం వల్ల కార్న్కి మనకి ఉప్పు అనేది బాగా పట్టుకొని మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్. చూడండి, ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి, 90% ఉడికింది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. మనం ముందు 1/2 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 5 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్కి 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి. ఇలా అన్ని ఫ్లోర్స్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్లోర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా బుట్టకి ఇలా పట్టాలన్నమాట ఫ్లోర్ అంతా. నేను వాటర్ ఏవి పోసుకోకుండా ఇలా కలుపుకున్నాను. కావాలంటే కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోండి మీరు. నాకు ఆ వాటర్ అనేది అవసరం పడలేదు. కార్న్లో ఉన్న వాటర్ సరిపోయాయి అన్నమాట కలుపుకోవడానికి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ పోసేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా మనం కలుపుకున్న కార్న్ అంతా వేసేసుకోవాలి. కొంచెం దూరంగా వేసుకోండి. విడివిడిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టండి. ముందే పెట్టకండి, ఎందుకంటే బియ్యం పిండి వేసాం కదా, కొంచెం ఇట్లా అంటుకున్నట్టు అవుతుంది అనమాట గరిటెకి. సో 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి మొత్తం. ఆయిల్ అంతా డ్రైన్ ఆఫ్ చేసేసి ఇంకొక బౌల్లోకి తీసేసుకోండి. ఆల్రెడీ మనం కార్న్ని ఉడకపెట్టాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట కార్న్ అనేది. ఇలా ఆయిల్ రాకుండా ఉండాలి అని అంటే కింద టిష్యూ పేపర్ వేసుకోండి. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా వేయగానే మనకి అంటుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా హ్యాండ్తో విడివిడిగా చేస్తే విడిపోతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా వస్తుంది మనకి రెసిపీ అనేది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో బార్బిక్యూ క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ. మీకు కూడా అర్థమవుతుంటుంది చూస్తుంటే క్రిస్పీగా వచ్చినట్టు. ఇలా మొత్తం కార్న్ అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. కారం పొడి అనేది కార్న్కి బాగా పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోండి. మనం ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి ఓన్లీ కారం పొడి వేసేసుకొని ఇలా కిందికి మీదకి మంచిగా కలుపుకోండి అన్నీ కలిసేలాగా. దీంట్లో మనం చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసేసి వేసుకోవచ్చు సన్నగా. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. మీకు నచ్చితే ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసుకోండి. ఆనియన్స్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఒక ఆనియన్ కట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాను. ఇంకా ఇవి కూడా వేసాక ఒకసారి కలుపుకోండి. అంతే, ఇంకా మన బార్బిక్యూ స్టైల్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇంకా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.